ఒకసారి కామన్ మ్యాన్ కూడా కౌశిక్ రెడ్డికి సంబంధించిన సంఘటన మీద స్పందించారు. ఒకసారి తొలి వెలుగు దగ్గర ఎక్స్క్లూజివ్ కామన్ మ్యాన్ కి సంబంధించిన వీడియో బయట ఒకసారి ఆ వీడియో బయట చూద్దాం, తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మహేందర్ ఒకసారి ఆ వీడియో బయట. పార్టీ మారిండ్రు అని పదే అంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కలవకుండా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా చివరికి ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటే ఓర్చుకోలేటటువంటి సన్నాసులు ఎమ్మెల్యేలంతా అంతా కొని ప్రతిపక్షం లేకుండా చేసిండ్రు. అప్పుడు ఎక్కడ పోయినవరు? అప్పుడు గుర్తుకు రాలేదారా నీకు? మీరు చేసే సంసారం ఇతరుడు చేస్తే వ్యభిచారమా? తస్మాత్ జాగ్రత్త బిడ్డ నువ్వు అనుకుంటున్నావు గాని పదే ఈ రకంగానే నీవు దాడులకు ప్రోత్సహిస్తా, దాడులు చేస్తా, గుండాలాగా ప్రవర్తిస్తా అంటే మాత్రం మేము కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి, ఇకనైనా నీ అహంకారం దక్కించుకో, నీ బలుపు దక్కించుకో. పార్టీ మారిండ్రు అని పదే అంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కలవకుండా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా చివరికి ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంటే ఓర్చుకోలేటటువంటి సన్నాసులు ఎమ్మెల్యేలంతా అంతా కొని ప్రతిపక్షం లేకుండా చేసిండ్రు. అప్పుడు ఎక్కడ పోయినవరు? అప్పుడు గుర్తుకు రాలేదారా నీకు? మీరు చేసే సంసారం ఇతరుడు చేస్తే వ్యభిచారమా? తస్మాత్ జాగ్రత్త బిడ్డ నువ్వు అనుకుంటున్నావు గాని పదే ఈ రకంగానే నీవు దాడులకు ప్రోత్సహిస్తా, దాడులు చేస్తా, గుండాలాగా ప్రవర్తిస్తా అంటే మాత్రం మేము కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి, ఇకనైనా నీ అహంకారం దక్కించుకో. నీ ఒక కామన్ మ్యాన్ మాట్లాడుతూ ఉన్నాడు. కామన్ మ్యాన్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే పాడి కౌశిక్ మీద కామన్ మ్యాన్ సైతం స్పందిస్తా ఉన్నారు. నేను ఇందాక చెప్పిన సోదరా, తమ్ముళ్ళు తెలంగాణలో వీడిని చూసి అందరు చెడిపోతారు. ఇప్పుడు కామన్ మ్యాన్ నేనంటే అంటున్నాము, ఆడవాళ్ళ మీద గతంలో మాట్లాడుతున్న అనుభవంతో మాట్లాడుతున్నారో లేకపోతే ఇంకేదని మీరు అనుకోవచ్చు. కానీ ఒక కామన్ మ్యాన్ కి ఏం సంబంధం రాజకీయాలతో చెప్పండి? ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు వాడు సిగ్గు తెచ్చుకోవాలండి. ఒక డ్రగ్స్ గురించి ఈ వ్యవస్థలో ఒక డ్రగ్స్ గురించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పెంచి పోషించింది, ఏ రకంగా ఉన్నది అనేది కూడా మరి కేసీఆర్ కి ఏం అనిపించట్లేదా? కొంచెమైనా తలకాయ ఉందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మరి ఆయన టీవీలలో చూస్తున్నాడు కదా, 80,000 పుస్తకాలు చదివినాడు కదా. పాడి కౌశిక్ రెడ్డి మొత్తం కంచె మొత్తం ఖరాబ్ చేస్తుండని చెప్పి మరి ఏంద్ర ఇలా చీడపూరుకు వచ్చిందని చెప్పి ఎందుకు చూడట్లేదు? ఇలాంటి ఎదవని ఎందుకు పెట్టుకున్నారు, నెల తక్కువ ఎదవని అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంటే కేసీఆర్ ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నాకు అదే అర్థం కావట్లేదండి. యువత పాడి కౌశిక్ చూసి యువత చెడిపోతుంది కాదు, చెడిపోవడం ఏందండి? వాడు మాట్లాడే మాటలేంది, వాడు చేసే బిహేవ్ ఏంది? ఇప్పుడు డ్రగ్స్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అట్లనే చేసింది, యువత చెడిపోతుంది. ఇప్పటికైనా సీఎం గారు మీరు దయచేసి చెప్తున్నాము, ఆడవాళ్ళందరి తరపున చెప్తున్నాం, వీళ్ళు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వీళ్ళు బొక్కలు వేయండి. జీవితంలో కూడా వీడు మళ్ళా పోటీకి రాజకీయాలకు రాకుండా చేయండి. ఎందుకంటే ఇలా ఆడవాళ్ళ తరపున కూడా మేము చెప్తున్నాము, నోటికి ఎంత వస్తే అట్లా బలుపు కొవ్వుతోని ఎట్లా అంటే కొవ్వు పట్టున్నాడు, అట్లా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కామన్ మ్యాన్ అంటే ఆ అబ్బాయిలు మాట్లాడుతున్నారంటే మీరు యువతను ఇప్పుడు యువత అనేది రాజకీయాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ ఎమ్మెల్యే ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఈ ఎమ్మెల్యే ఎంత బాగా చేసినాడు. సరే ఏం చేసినా చేయకపోయినా కనీసం మనం మాట్లాడే విధానం అన్న బాగా మాట్లాడుతున్నది. నువ్వు ఆదర్శంగా ఎక్కడున్నావు? మీ ప్రజాస్వామ్యంలో ఒకటే ప్రతిపక్షం అనేది లేకుండా టీడీపీని మొత్తం కథం చేసిండు మీ కేసీఆర్. అప్పుడు ఏడ పడుకున్నావురా నువ్వు? నాకు అదే అర్థం కాదు. ఇలా నువ్వేదో కాంగ్రెస్ పార్టీని పార్టీ మేము అసలు పార్టీని ఫిరాయించట్లేదు, వాళ్ళే వస్తామంటే ప్రజాస్వామ్యం రమ్మని చెప్తున్నా. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు సంక్రాంతి తర్వాత చేరికలు ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. సో అంటే వచ్చే వాళ్ళు మీరు ఆహ్వానిస్తారా అయితే పార్టీలో? ఇప్పుడు ఒక్కటే తమ్ముడు, ప్రజాస్వామ్యంలో నేను నీతో కలిసి వస్తా అక్క, మీరు మాట్లాడే విధానం నాకు నచ్చింది, మీరు వస్తున్నాం అనంటే ఏ పోరా అని అంటే మా తమ్ముడు ఒక మాట చెప్పండి. మీరు అట్లా మీ బీఆర్ఎస్ పార్టీ ఎంత ఉన్నా పాడి కౌశిక్ రెడ్డికి ఒక్కటే చెప్తున్నా సవాల్ విసిరి, కలిసి పనిచేద్దాం అనుకున్నప్పుడు మీరు వచ్చినప్పుడు మేము ఆహ్వానిస్తాం. మేము కాదు, ఎందుకు ఆహ్వానిస్తాము? కాంగ్రెస్ పార్టీ అనేది నాది కాదు, నీది కాదు, ప్రజాస్వామ్యం కోసము ప్రజల కోసం పోరాడే పార్టీ. కలిసి వస్తున్నప్పుడు వద్దని ఎట్లా అంటే తమ్ముడు, మేము కూడా అదే. కానీ మేము ఇట్లా బీఆర్ఎస్ పార్టీలకు బ్లాక్ మెయిలింగ్ చేయము, బ్లాక్ మెయిలింగ్ చేసి ఇట్లాంటి రాజకీయాలు చేయము. ఒక్కటే చెప్పదలుచుకున్న, ప్రజాస్వామ్యంలో కలిసి అందరం కలిసి పనిచేసుకోవాలన్న. ఎందుకంటే తెలంగాణ మొత్తం ఆగమైంది. 10 ఏళ్ల నుంచి తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసిరు. మళ్ళీ ఇప్పుడు కూడా నాశనం చేస్తా అంటే ఎవడు ఊరుకోడు, బొక్కలు ఇరగొడతారు. ఇవాళ తెలంగాణ ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీ కాదు, తెలంగాణ యువతనే వాడు కాలు ఇరగొడతాడు బయటకు వస్తే. ఇప్పుడు బయటికి రమ్మని చెప్పండి, వాడి పరిస్థితి ఏముంటుందో. పిల్లలు ఇట్లా ఆగ్రహంతో ఉడుకుతున్నారు, అరే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఆగమైందని ఆయన మళ్ళీ ఏం చేస్తున్నారు అని చెప్పేసి, ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు. సరే ఉరికిచ్చి కొట్టాలి ఇలాంటి ఎందుకు మరి తెలంగాణ? అంటే ఇప్పటి వరకు కూడా శాంతి భద్రతల విషయంలో మేము ఒక మాట అన్నాం అనుకోండి, అసలు వాడు బొక్క వాడు అసలు
ఆచూకు కూడా తెలియకుండా పోతాడండి. ఆ పరిస్థితిలో ఇలా తెలంగాణ ప్రాంతంలో ఇలా ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. సరే, ఫైనల్ గా మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాకుండా ఒక కామన్ మ్యాన్ గా, ఒక మహిళగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ యొక్క కేసు విషయంలో, అంటే ఈ సంఘటనల విషయంలో? పాడి కౌశిక్ మీద ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తారు? 100% ఇమ్మీడియట్ గా బొక్కలు వేయాలి. ఏ సెక్షన్ లో పెడతారో ఆ సెక్షన్లు పెట్టాలి. అనర్హత వేటేయాలి. ఇలాంటికి రాజకీయాలలో తావు లేకుండా నీతితోని న్యాయంతోని ప్రజా సమస్యల పైన పోరాటం చేసే వ్యక్తి కోసము మీరు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఈ రకంగా ఉన్న వ్యక్తులని ఎందుకు మనం పెంచి పోషించాలి? వీడి వల్ల వాడి బిడ్డకి న్యాయం లేదు, ఇంత లాభం లేదు, తల్లి భార్యకు లాభం లేదు, తల్లి పుట్టినందుకు బాధపడుతుంది. వీడి వల్ల ఎవరికి భూదేవి కూడా నిలబడ్డందుకు భూదేవి కూడా భారం మోస్తున్నా అని చెప్పి బాధపడుతుంది. ఇలాంటి వ్యక్తులకి అసలు స్థానం ఉండకూడదు. ఆయన గతంలో ఎక్కడున్నాడు, ఏ స్థానంలో అక్కడ వెళ్ళిపోవాలి. డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఉంటది తమ్ముడు, కానీ ఆ డబ్బు అహంకారం, ఆ బల్ప అహంకారం అనేది పోవాలి. ఈ మిడిమిడి జ్ఞానం నీకు తెలిసే గుర్తున్నావా లేకపోతే నేను హీరోని అనుకుంటున్నావా? నాకు ఏ రకంగా చూసినా పాడి కౌశిక్ రెడ్డిది అహంకారం బల్పు ఏందంటే నేను ఇట్లా కనిపించాలి, నేను హీరోలాగా కనిపించాలి, నన్ను ఇట్లయితే ప్రజలు చూస్తారని తుప్పు ఊస్తారని తెలుస్తలేదు. ఒకసారి ఇంకొక కామన్ మ్యాన్ కూడా సిద్ధంగా ఉన్నాడు. సో తొలి వెలుగుతో ఆయన ఒపీనియన్ పంచుకోవడానికి కూడా వరుసగా వైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఈ సంఘటనకు సంబంధించి స్పందిస్తా ఉన్నారు. మరో కామన్ మ్యాన్ ఒకసారి ఆ వీడియో బయట చూద్దాం, అనంతరం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. సిగ్గుందానే జిడిగింజ అంటే కర్రగున్నా నాకేం సిగ్గు అన్నదంట. అట్లుంది అలా కచర కౌశిక్ రెడ్డి అని బతుకు. ఒక వీధి రోడ్డు కంటే చిల్లరగా ఇంత చిల్లర బతుకనుకోలేదు కౌశిక్ రెడ్డిని. ఇది కౌశిక్ రెడ్డి, నీకు ఒక ఆడోళ్ళ పట్ల గౌరవం ఉండదు, మహిళలంటే మర్యాద లేదు నీకు. అప్పట్లో గతంలో కూడా నువ్వు మహిళా గవర్నర్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత తిట్టినవు. నీకు రైతుల పట్ల గౌరవం ఉండదు, పోలీసులు అంటే గౌరవం ఉండదు, అసలు నీకు సామాన్యమైన బతుకులంటేనే గౌరవం లేదా? అరే ఏందివా ఇది? బడి పోరలు బయటకు వచ్చి గొర్రెల కోసం కొట్లాడుకున్నట్టు ఏంది నీ లొల్లి ఊకే? అరే ఫాల్తుగా కౌశిక్ రెడ్డి, నీకు ఎవరంటే గౌరవం లేదారా? పోలీసులను పట్టుకొని తిడతావు, వెనకట మా దళిత స్పీకర్ మీద పేపర్లు ఇస్తుతావు, నీ ఇష్టం వచ్చినట్టు రాద్ధాంతం చేస్తున్నావు. నిన్న ఒక సభలో నువ్వు ఒక ఎమ్మెల్యే హోదా అయ్యుండి ఒక ఎమ్మెల్యే పక్కన కూర్చొని నీ సాటి ఎమ్మెల్యేతోని రచ్చరచ్చ చేసి రాద్ధాంతం చేసి ఎందుకు రైదంతా? సిగ్గుందానే జిడిగింజ అంటే కర్రగున్నా నాకేం సిగ్గు అన్నదంట. అట్లుంది అలా కచర కౌశిక్ రెడ్డి అని బతుకు. ఒక వీధి రోడ్డు కంటే చిల్లరగా ఇంత. ఒకసారి మనం చూసాం, కామన్ మ్యాన్లు కూడా స్పందిస్తా ఉన్నారు. కామన్ మ్యాన్లు కూడా ఆయన మీద కొంత అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఏమనిపించింది కామన్ మ్యాన్ చెప్తున్న మాట? నాకు సిగ్గు అనిపిస్తుంది. నాకు తమ్ముడైతాడో అన్నైతాడో అటు ఇటు ఇద్దరం ఒకటే ఏజ్ లో, కానీ ఇలాంటి రాజకీయాలు అనేది దిక్కుమాలిన రాజకీయాలు, ఇంతమైన నీచమైన దరిద్రమైన పార్టీలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సిగ్గెందుకు అనిపిస్తలేదు? కవితమ్మ మరి ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడతలేదు? మరి నాకు అదే అర్థం కావట్లేదు. మరి ఫామ్ హౌస్ నుంచి ఎందుకు పలకరిస్తలేరో మరి? కేటీఆర్ ఎందుకు వాళ్ళు ఆయనేమో లొటపీస్ అంటాడు, ఈడేమో మత సిమితలు లేకుండా ఈడు తిరుగుతా ఉంటాడు, ఇంకా ఆమెనేమో లిక్కర్ దందా అంటది, ఆమె బీసీ అంటది. వీళ్ళు అసలు వీళ్ళకు మత స్థిమితం కోల్పోయి ఎందుకు ఇట్లా కలదైన కోతుల్లాగా తిరుగుతున్నారని నాకు అర్థం కాదు. కామన్ మ్యాన్లు అండి. ఇప్పుడు వాళ్ళు ఎవరండి? పాపం పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు. నిజంగా ఆ తమ్ముడు మాట్లాడుతుంటే నాకే సిగ్గు అనిపించింది. అరే గింత నీకు ఒక ఎమ్మెల్యే అంటే ఎంత విలువలు ఉండాలి? ఒక ఎమ్మెల్యే పదవి రావాలంటే ఇలా మనం ఎన్ని జన్మల పుణ్యం చేసుకోవాలి? అందరికి వస్తుందా? ఒక వార్డు మెంబర్ గెలవాలన్నా కూడా ఎంత ఉంది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో. అలాంటిది నీకు భగవంతుడు నీకు ఒక మంచి పదవిని ఇస్తే ఈరోజు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా, తెలంగాణ సమాజం సిగ్గుదించుకునే విధంగా ఈరోజు నువ్వు బిహేవ్ చేస్తున్నావు అంటే నేనైతే నిజంగా చెప్తున్నా కదా, కొన్ని రోజులు చీపురు కట్టలు, చెప్పులు, మెడలు దండకేస్తారు, నీకు ఏదైనా చేస్తారు. అదే పరిస్థితి ఉంది. లాస్ట్కి నియంత్రణ నువ్వు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే అనిపిస్తుంది. ఎందుకంటే మత్స్యస్థిమితం కోల్పోయింది కదా. ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే ఇక తెలంగాణ ప్రజలు మీరే చూసుకోండి ప్రజలారా. బయటకి ఏడొస్తాడు తొక్కి పడేయండి కౌశిక్ రెడ్డిని, ఇంక అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఇక ఈ పాడి కౌశిక్ రెడ్డిది ఇదే లాస్ట్ ఉండాలండి. ఇంకా వాడు ఇంకోసారి మాట్లాడకూడదు, నాలుక తెగ్గొయ్యాలి, కాలు చేతులు ఇరగొట్టాలి. మాట్లాడితే ఎవరి మీద మాట్లాడితే వాళ్ళ మీద మాట్లాడగాదు. ఎవడు ఇవ్వాలి నీ పిల్ల మీద మాట, నీ పిల్ల ఊరుకోదు. నీ బిడ్డనంటే బిడ్డ కూడా యుక్త వయసు వచ్చినాక ఎవడు మాట కూడా వింటలేడు. ఎవడు పడినప్పుడు ఎవరో ఎమ్మెల్యే మీద నీదేంద్రా నాకు అర్థం కాదు. ఎక్కడో మీ అధ్యక్షుడేమో ఫామ్ హౌస్ లో కూర్చుండు, ఇంకోరు ఏమో ఆడ కూర్చున్నారు. ఈ అందరు ఎమ్మెల్యేలు అందరు ఉన్నప్పుడు నలుగురితో నారాయణ నువ్వేంద్రా లేచలేసేవాడు? నీది అర పార్టీ ఇది నాకు అర్థం కాదు. ఆ పార్టీ నాయకులే స్పందిస్తలేరు. ఒక లా అండ్ ఆర్డర్ ఉంటది, ఒక డిపార్ట్మెంట్ ఉంటది. ఇవన్నీ ఒక సమావేశం అనేది ప్రజా సమస్యల మీద కలిసి రమ్మని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ సమావేశం పెడితే నువ్వు ఎగిరెగిరి పడుతున్నది ఏంటో నాకు అర్థం కాదు. నువ్వు ఎంత ఎగిరెగిరి పడ్డా
ఎంత నువ్వు ఎగిరెగిరి దంచినా నిలబడి దంచినా నీకు ఇచ్చే కూలి గంతేరా బాబు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.